హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే. 2023లో ఇంట్రెస్ట్ రేట్స్ హైక్స్ తర్వాత యుఎస్ ఫెడ్ రివర్స్ కోర్స్ కి రెడీ అవుతుందండి. అండ్ బారింగ్ కాస్ట్ ని కూడా తగ్గించడం స్టార్ట్ చేసింది అనమాట. అండ్ అదర్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా దీన్ని ఫాలో అవ్వచ్చు. ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్ ఈసీబీ యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ షూర్లీ కట్ చేస్తుందని హింట్ కూడా ఇచ్చింది. అండ్ రీసెంట్లీ యుఎస్ ఫెడ్ రేట్స్ ని స్టడీగా ఉంచాలని డిసైడ్ అయింది అనమాట. అండ్ 2024లో 3 పొటెన్షియల్ కట్స్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఆర్బీఐ కూడా రీసెంట్ పాలసీ మీటింగ్ లో ఇంట్రెస్ట్ రేట్స్ ని మార్చలేదు. సో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే డెట్ రిటర్న్ బ్యాలెన్స్ షీట్ ఉన్న కొన్ని కంపెనీస్ అనేవి లాభపడే అవకాశం ఉందండి. సో ఈ వీడియోలో మనం టాప్ 5 హై డెట్ ఉన్న కంపెనీస్ ఈ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం వల్ల ఎలా లాభపడతాయో తెలుసుకుందాం. టాప్ ఆఫ్ ది అవర్ లిస్ట్ వీ హ్యావ్ ఏ అదాని గ్రీన్ ఎనర్జీ అండి. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ రిన్యూవబుల్ కంపెనీ ఇన్ ఇండియా అనమాట. గ్లోబల్లీ లార్జెస్ట్ పవర్ జనరేటింగ్ కెపాసిటీ ఉన్న కంపెనీ కూడా సోలార్ అండ్ విండ్ ఎనర్జీ యూజ్ చేసి పవర్ జనరేటింగ్ చేస్తుంది. అండ్ అదాని గ్రీన్ ఎనర్జీ డెట్ ప్రొఫైల్ కనుక చూస్తే మనం బిజినెస్ బాగా గ్రో అయినప్పటికీ కంపెనీకి విపరీతమైన డెట్ ఉందండి. 2019 నుంచి 2023 మధ్య డెట్ అనేది 5 times పెరిగింది. అండ్ చాలా ఇయర్స్ నెగిటివ్ క్యాష్ ఫ్లో తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ 2023లో పాజిటివ్ క్యాష్ ఫ్లో జనరేట్ చేసింది ఈ కంపెనీ డెట్ రీపే చేసే అబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట. హౌవెవర్ కంపెనీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి మనీ రైజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. జూలై 2023లో అదాని గ్రీన్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ QIP ద్వారా 123 బిలియన్స్ రేజ్ చేయడానికి అప్రూవల్ కూడా ఇచ్చింది అనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1535 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 65% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 59% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో కనుక చూస్తే 18% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ టాటా పవర్ అండి. ఇండియాలోనే తిరుగులేని ఎనర్జీ పవర్ హౌస్ గా ట్రాన్స్ఫార్మ్ అయింది అనమాట. ఎలక్ట్రిసిటీ వాల్యూ చైన్ ఇంక్లూడింగ్ జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో గ్రిప్ ఉంది ఈ కంపెనీకి. అండ్ ఇండియాస్ క్లీన్ ఎనర్జీ రివల్యూషన్ లో ముందుండడానికి లక్ష్యంగా పెట్టుకుందనమాట. దీనికోసం హెవీగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తుంది. ఎక్స్పాన్సివ్ ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేస్తుంది. అక్రాస్ ది కంట్రీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేస్తుంది అనమాట. కంపెనీ అంబియస్ ప్లాన్స్ కోసం ఎక్స్టర్నల్ బారోయింగ్స్ ద్వారా ఫండింగ్ చేస్తుంది. సో దీనివల్ల టాప్ 5 హై డెట్ కంపెనీస్ లో ఒక కంపెనీగా ఉంది. ఇప్పుడు కంపెనీకి హెవీ డెట్ ఉన్నప్పటికీ ఇంట్రెస్ట్ రేట్స్ కు సంబంధించి అవుట్లుక్ వీక్ గా ఉండడంతో టాటా పవర్ ప్రాఫిటబిలిటీ పెరిగే అవకాశం ఉందండి. అంతేకాకుండా కంపెనీస్ టోటల్ డెట్ లో లార్జ్ పార్ట్ ఏంటంటే లాంగ్ టర్మ్ లో ఉంది. అంటే 2-3 years తర్వాత మాత్రమే రీపే చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో దీనివల్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ స్ట్రీమ్ చేయడానికి, రోబస్ట్ క్యాష్ ఫ్లో జనరేట్ చేయడానికి టైం ఉంటుంది ఈ కంపెనీకి. టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ షేర్ 336 రూపీస్ 40 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 28% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 49% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో కనుక చూస్తే 58% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ టాటా మోటార్స్ అండి. డొమెస్టిక్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో టాటా మోటార్స్ లీడర్ గా ఉంది. గ్లోబల్ లగ్జరీ కార్ మార్కెట్ లో జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ తో వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రెజెన్స్ కూడా ఉందన్నమాట. లీడర్షిప్ స్టేటస్ అండ్ వైడ్ గ్లోబల్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో డెట్ అనేది హెవీగా ఉందండి. అండ్ టాటా మోటార్స్ డెట్ ప్రొఫైల్ కనుక చూస్తే లాస్ట్ 5 years లో డెట్ అనేది గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతూ వస్తుందండి. అండ్ డెట్ టు ఈక్విటీ రేషియో 2.8 ఉంది 2023 ఫైనాన్షియల్ ఇయర్ కి. అండ్ క్యాష్ ఫ్లో వచ్చేసరికి పాజిటివ్ గా టర్న్ అయ్యిందండి 2023లో. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ డెట్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్ తీసుకుందండి విత్ లో ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ అరౌండ్ 5 to 7% అనమాట. ఈ డెట్ కూడా లాంగ్ టర్మ్ లో రీపే చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ టాటా మోటార్స్ చిప్ షార్టేజ్ సొల్యూషన్ తర్వాత డొమెస్టిక్ డిమాండ్ అండ్ గ్లోబల్ ప్రొడక్షన్ బాగా పెరిగింది. అండ్ కంపెనీ స్ట్రాంగ్ మార్జిన్స్ కూడా రిపోర్ట్ చేసింది. సో ఓవరాల్ గా 2023 అనేది టాటా మోటార్స్ కి ఫెంటాస్టిక్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. 2024 లో కనుక ఇంట్రెస్ట్ రేట్స్ కనుక తగ్గితే కంపెనీ క్యాష్ ఫ్లో అనేది ఇంకా బాగా పెరుగుతుంది. దానివల్ల కంపెనీ డెట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రెసెంట్ టాటా మోటార్స్ లిమిటెడ్ షేర్ 730 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో అయితే 84% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ టీవీఎస్ అండి. ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ 2-wheeler కంపెనీ అనమాట. డొమెస్టిక్ మార్కెట్ లో 14% మార్కెట్ షేర్ ఉంది. సౌత్ ఏసియా, ఆఫ్రికా అండ్ లాటిన్ అమెరికాలో ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ సెక్టర్ లో ఓలా తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉందండి. 2023 జనవరిలో కంపెనీ మార్కెట్ షేర్ 14% నుండి అక్టోబర్ 2023కి 24% కి పెరిగిందనమాట. ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో 2 lakh స్కూటర్ డిస్పాచ్ చేయడానికి ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేసింది ఈ కంపెనీ. టీవీఎస్ డెట్ ప్రొఫైల్ కనుక చూస్తే 2023లో 12,56,605 మిలియన్స్ డెట్ ఉందండి ఈ కంపెనీకి. అండ్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో వచ్చేసరికి 2.4 ఉందన్నమాట. డెట్ టు ఈక్విటీ రేషియో 3.9 ఉంది. అండ్ క్యాష్ ఫ్లో వచ్చేసరికి నెగిటివ్ గా ఉందండి కంపెనీది. కంపెనీ డెట్ రీపే చేయడానికి చాలా కాన్ఫిడెన్స్ గా ఉంది. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ రేట్స్ కనుక తగ్గితే మాత్రం కంపెనీకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్ గా వచ్చే అవకాశం ఉంటుంది.
టీవీఎస్ మోటార్స్ కంపెనీ లిమిటెడ్ షేర్ 1980 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 15% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 47% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 84% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఎన్టీపీసీ అండి. పవర్ సెక్టర్ లో కీ ప్లేయర్ గా ఉంది. రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. ఇండియాలోనే ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ స్టోరేజ్ ఫెసిలిటీ నుండి గ్రీన్ హైడ్రోజన్ డెరివేటివ్స్ వరకు అన్నిటి మీద వర్క్ చేస్తుంది. అండ్ ఎన్టీపీసీ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 2024 క్యాపెక్స్ 100 బిలియన్ రూపీస్ కి డిసైడ్ చేసిందండి. కంపెనీ డెట్ ప్రొఫైల్ గనక చూస్తే 2023 లో కంపెనీకి 22,219 మిలియన్స్ డెట్ ఉందండి. అలాగే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 3.2 ఉంటే డెట్ టు ఈక్విటీ రేషియో 1.5 ఉంది అండ్ కంపెనీ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్ గా ఉంది. ఎన్టీపీసీ లిమిటెడ్ షేర్ 309 రూపీస్ 60 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో ఈ కంపెనీ షేర్ 23% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అలాగే 6 మంత్స్ లో 65% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 84% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఈ 5 కంపెనీస్ కూడా హెవీ డెట్ ఉందండి అండ్ చాలా వరకు అన్ని లాంగ్ టర్మ్ లో రీపే చేయాల్సినవి అనమాట. అండ్ 2024 లో ఇంట్రెస్ట్ రేట్స్ కనుక తగ్గితే కంపెనీకి సంబంధించిన క్యాష్ ఫ్లో అనేది పెరుగుతుంది అనమాట. దానివల్ల బయట నుండి బారోయింగ్స్ హెవీగా తీసుకొని బిజినెస్ కి ఫండింగ్ చేయాల్సిన అవసరం రాదు. కంపెనీ ప్రాజెక్ట్స్ కనుక స్ట్రీమ్ లైన్ లోకి వస్తే కంపెనీ రెవెన్యూ పెరుగుతుంది. సో ఫైనల్లీ కంపెనీ షేర్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.